యోగా అంటే ఏంటి? దాన్ని పట్టుకోవడానికే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో పట్టుకోవాలా. ఎవరిని పట్టుకోవాలా? మిమ్మల్ని మీరే పట్టుకోవాలి. అదేంది మమ్మల్ని మేము పట్టుకోండి గురువు గారు, మమ్మల్ని మేము పట్టుకోండి. మీరందరూ మిమ్మల్ని వదిలిపెట్టి వేరే ఏదో పట్టుకొని తిరుగుతున్నారు. మీరు కాదు, లోకంలో వాళ్ళు. మిమ్మల్ని గురించి నేను అంటలా, మీరు ప్రాక్టీస్లో ఉన్నారు, ఓకే. లోకంలో వాళ్ళందరూ వేరే పట్టుకొని తిరుగుతున్నారు. అసలు వాళ్ళతో వాళ్ళు ఉంటలా. మన లక్ష్యం ఏంటి? మనతో మనం ఉండాలి. ఎవరితో ఉండాలి? మనతో మనం ఉండాలి. ఇక్కడికి వచ్చింది దేనికి? ఫోన్ చూసుకోవడానికే. ఎవరితో ఎవరు ఉండాలా? మనతో మనం ఉండాలి. ఓకే. అయితే మనం ఎక్కడున్నామని ఇంతకీ? మనం ఎక్కడున్నా అంటే కుర్చీలో పెట్టినటువంటి శరీరం గురించి కాదు నేను అనేది. కుర్చీలో కూర్చోబెట్టినటువంటి శరీరం గురించి కాదు నేను అనేది. అర్థమైందా? శరీరం లోపల కూర్చున్న ఆయన గురించి నేననేది ఎవరిని గురించి? శరీరంలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన లేపితే మీ శరీరం ఆగదు. ఆయన లేపితే మీరు లేచిపోవాల్సిందే. అర్థమైందా? ఆయన కూర్చోమంటేనే శరీరం కూర్చోవాలి. ఇంతకీ మీరు అనుకుంటున్నారు ఈ శరీరం దాన్ని మోస్తుందని. కాదు, ఈ శరీరం దాన్ని మొయ్యలేదు. అదే ఈ శరీరాన్ని మోస్తుంది. అదే ఈ శరీరాన్ని. పోనీ అది ఎంత ఉంటుంది గురువుగారు? అదేమన్నా ఒక 1/2 కేజీ మందం ఉంటుందా? ఇంత శరీరాన్ని మోయాలంటే అది కూడా ఒక 1/2 కేజీ మందం ఉండాలి, బరువు ఉండాలిగా. అది ఎంత ఉంటుంది అనే దానికి అంగుష్ట మాత్ర పురుషో అన్నారు పురుష సూక్తం. ఏమని చెప్పారు? అంగుష్ట మాత్ర పురుషో అన్నారు. అంగుష్టం ప్రమాణంలో ఉంటుంది ఇందులో లింగ శరీరము అని చెప్పి పురుష సూక్తంలో చెప్పారు. మీరు కూడా వినుండొచ్చు. ఇంకా మంత్రపుష్పంలో అయితే ఏమని చెప్తారంటే నీలతోయిద మధ్యస్థం విద్యుల్లేకేన భాస్వర నీవార శూకవత్తన్వి పీత భాస్వత్యనూపమ అని చెప్పారు. ఎందుకో తెలుసా? మనం అందరం దేవాలయాలకు వెళ్ళి దేవుడు అడ్రస్ చెప్పాలని అడుగుతూ, పంతులు గారు ఏమని చెబుతారంటే దేవుడు ఇక్కడ కాదు నాయన, నీలోనే ఉన్నాడు. దేవుడు నీలోనే ఉన్నాడు. విగ్రహంలో ఉండే చైతన్యం కొంతమంది గుర్తించగలుగుతారు, కొంతమంది గుర్తించలేరు. విగ్రహమే దేవుడు అనుకుంటున్నారు. అది కాదు నాయన, నీ లోపలే నిజమైనటువంటి దైవం ఉన్నాడు, అది వెతుకు. నీవు దైవం కంటే భిన్నంగా లేవు. తాను దైవమై ఉండి దైవంబు వెతుకురా విశ్వదాభిరామ వినరవేమ. నీవే దైవమై ఉంటే దైవాన్ని ఇంకెక్కడో ఎతుకుతావెందుకు? తనలోన వెలుపల ఘన దైవం ఉండగా కుంభాలు పోతురు గుళ్ళ ముందు అని చెప్పారు. నీలోనే దైవం ఉంటే ఆ ఘనమైనటువంటి స్వరూపాన్ని గుర్తించలేక అక్కడక్కడ ఎందుకు తిరుగుతారు నాయన అని చెప్తారు. నీవార సుఖవత్తన్వి పీతాభాస్వత్యేనూపమ అని చెప్పారు. వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మమైనటువంటి ప్రమాణంలో ఉంటుందో అంత సూక్ష్మమైనటువంటి ప్రమాణంలో మన శరీరంలో అది ప్రకటితమవుతూ ఉంది. ఎలా ఉంది? అంతర్దేహే మీ దేహమునకు లోపల జ్యోతిర్మయోహి జ్యోతి వలె ఉంది. జ్యోతి వలె ప్రకాశిస్తూ వెలుగుతుంది. పశ్యంతి మీరు చూడొచ్చు. అందరం చూడొచ్చు. ఎవరిని? ఆ చైతన్యాన్ని. ఎప్పుడు? పశ్యంతి యతయ క్షీణదోష. యతయ క్షీణ దోషగుణాలన్నీ క్షీణించినప్పుడు చూడొచ్చట. దోషగుణాలన్నీ క్షీణించినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి పంచకోశ శుద్ధి అంటే అది. పంచకోశ శుద్ధి జరిగినటువంటి వాళ్లకు ఆ యొక్క జ్యోతి కరతలామలకమవుతుంది, అనుభూతికి అందుతుంది. ఓకే. ఇప్పుడు భగవద్గీతలో పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే దేహమును దేహిని వేరు చేసి చూడగలగాల యోగి. ఎలా చూస్తారు? దేహమును దేహిని ఎలా చూస్తారు అంటే జ్ఞానము ద్వారా. ఎలా చూస్తారు? జ్ఞానము ద్వారా మాత్రమే మీరు చూడగలుగుతారు తప్ప ఇంకొక మార్గం లేదు. ఎందుకు అంటే అది కంటికి కనిపించేటువంటిది భౌతికమైనటువంటిది కాదు. అది అలౌకికము, అభౌతికము, అత్యంత సూక్ష్మమైనటువంటిది. దాన్ని గురించి మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యోగికి చెప్పినటువంటి లక్షణం ఇది.
తన్ను తాను ఎరగాలి అన్నారు. తనను తాను ఎరగాలి. ఇది అర్థమైంది అనుకుంటా మీకు. తనను తాను మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి అన్నారు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి అన్నారు. ప్రొద్దుడే అద్దం ముందు లేచి నిల్చొని ముఖానికి ఎన్ని మచ్చలు ఉన్నాయి ఎన్ని రాసుకుంటాను అనమాట. నా గురించి నన్ను తెలుసుకోమన్నారని. అదే చెప్పింది భగవద్గీతలో చెప్పింది. అద్దం ముందు నిల్చొని చూసుకునేటువంటిదే కాదు. భగవద్గీతలో చెప్పినటువంటి దర్పణం వేరు. అది మనోదర్పణం, జ్ఞానదర్పణం. జ్ఞానదర్పణం ద్వారా లోపల ఉన్నటువంటి నిన్ను నీవు వెతికి పట్టుకో. ఇది మనం చేయాల్సినటువంటి లక్ష్యం. ఇప్పుడు ఇంతకీ మనల్ని మనం వెతికి పట్టుకుంటే ఏంటి లాభం? అది కూడా తెలియాలిగా. ఏంటండి లాభం? ఇప్పుడు మీ లోపలికి వెళ్ళారు, ప్రయాణమై లోపలికి వెళ్ళారు, ఏం పట్టుకొని వెళ్ళారు? ఇందాక ఏదో చెప్పా, లోపలికి వెళ్ళటానికి ఏదో పత్రిజీ గారు చెప్పారని చెప్పాక ఏం చెప్పారు? శ్వాస, ప్రాణాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రాణానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం గుర్తించగలగాలి. అది లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతుంది. రోజుకి 21,600 సార్లు తిరుగుతుంది. మనం గమనించట్లేదు. గమనించితే అది మన కౌంట్లో వస్తుంది. గమనించకపోతే కొలాప్స్ అయిపోయింది. ఆ శ్వాస కొలాప్స్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. శ్వాసలు వేస్ట్ కాకుండా చూసుకోవాలి. శ్వాసతో మనం లోపలికి వెళ్ళాలి. శ్వాస ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? లోపల మనం ఎక్కడున్నామో అక్కడికి తీసుకెళ్తుంది. అది గొప్పతనం. లోపల మీరు ఎక్కడున్నారో అక్కడికి చేర్చుతుంది శ్వాస. మీరేం చేయక్కల, దాన్ని పట్టుకొని పోతే చాలు, దాని వెంట పోతే చాలు, దాన్ని గమనిస్తే చాలు. అది ఎక్కడికి వెళ్తుంది? మీరు లోపల ఎక్కడున్నారో అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒకసారి బయటకు వస్తుంది. నేను లోపలికి ఎవరన్నా రావాలంటే నాతో పాటు రండి అని అది వెళ్తుంది రోజు శ్వాస. లోపలికి ఎవరన్నా రావాలనుకుంటే నాతో పాటు రండి, నేను తీసుకెళ్తా. రోజుకి 21,600 సార్లు వెళ్ళే ఛాన్స్ మీకుంది అని చెప్పి అది రోజుకి లోపలికి వెళ్తూ ఉంది, బయటకు వస్తూ ఉంది, లోపలికి వెళ్తూ ఉంది, బయటకు వస్తూ ఉంది. మరి ఎంతమంది వెళ్ళారు అక్కడ లోపలికి? సుభాష్ పత్రి గారు వెళ్ళారు కాబట్టి మీరందరూ కూడా వెళ్ళండి అని చెప్పి మనకు చెప్పారు. అదేనమ్మా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే. అయితే మన శరీరంలో మీకు తెలిసే ఉంటుంది, అయినా కానీ మళ్ళొకసారి గుర్తు చేస్తా. ఎలా వెళ్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే సుషుమ్నా నాడి అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. ఇవన్నీ కూడా ఎలా అంటే సుషుమ్నా నాడి మన శరీరంలో ఉంటుంది. మళ్ళీ మీకు తెలిసే ఉంటుంది, అయినా గుర్తు చేస్తా. తెలిసిందే మళ్ళీ చెప్తున్నారని మీరు అనుకోవద్దు. గుర్తు చేస్తే గుర్తుంచుకోండి. పర్లేదు, మాకు తెలిసిందే గుర్తు చేస్తారనుకోండి. మనకు దీన్ని ఒక బండిగా పోల్చి చెప్పినప్పుడు ఒక మహాత్ముడు ఇలా వర్ణిస్తాడు. మీరు కూడా వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తిస్తారు. 6 చక్రములు కలిగిన బండి 6 దొరలున్నారండి. 6 చక్రములు కలిగిన బండి 6 దొరలున్నారండి. 7వ స్టేషను ఎక్కి చూచితే ఎరుకనే దొరగారున్నారండి. మనవ బండి మహిమ చూడండి. సుజ్ఞానులారా నరబండి నడక చూడండి. ప్రాణ ఆత్మకుడు డ్రైవరండి, పదిలముగా నడిపించే బండి. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ బండిని ఎన్ని చక్రాల బండి అన్నారు? 6 చక్రాల బండి. 6 చక్రాల చక్రాలతో నడుస్తుందండి. మీకు తెలిసే ఉంటుంది, 2 చక్రాలు ఉంటే మన స్కూటర్లో స్కూటీ అంటాం, అవునా కదా? ఏమంటే అంతేనంటారు. మీరు బుల్లెట్ కూడా అనొచ్చు, మీరు ఇష్టం ఏదైనా అనొచ్చు. 2 వీల్స్ ఉంటే అంటారు అది. 3 వీల్స్ ఉంటే ఆటో, 4 వీల్స్ ఉంటే కార్, 6 వీల్స్ అన్నా నేను. అంటే ఆయన వెంటనే బస్సు అన్నాడు ఒక ఆయన. 6 చక్రాలంటే బస్సుకేగా గురువుగారు ఉండేది అన్నాడు.
వెనక నుంచి ఒక మహాత్ముడు, ఓ గురువుగారు చెప్పిన 6 చక్రాల బండి బస్సు కాదు, అది వేరే ఉందన్నాడు. అది ఏంటది? 6 చక్రములు కలిగిన బండి, 6 దొరలున్నారండి, 7వ స్టేషను ఎక్కి చూచితే ఎరుకనే దొరగారున్నారండి, మనవ బండి మహిమ చూడండి, సుజ్ఞానులారా నరబండి నడక చూడండి. ఇందాక మన శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులు అత్యంత ప్రధానమైనటువంటివి దశవిధి నాడులు అని చెప్పారు. మీకు గూగుల్లో కొడితే కూడా వస్తుంది, మీకు తర్వాత అయినా చూసుకోండి. అందులో అత్యంత ప్రధానమైనటువంటి ఇంకా ఇంపార్టెంట్ 3 నాడులు అని చెప్పారు. ఒకటి ఇడానాడి, 2 పింగళ నాడి, 3వది సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి ఇవి ఈ నాడులు అని చెప్పి ఇవి ఎక్కడ ఉంటాయంటే, ఇవి కొన్ని స్థూలము నుంచి సూక్ష్మంలోకి ఉంటాయి. కొన్ని అచ్చం సుషుమ్నా నాడి ఉందనుకోండి, ఆ అచ్చం సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది, అది స్థూల శరీరంలో ఉండేది కాదు. అర్థమైందా? సుషుమ్నా నాడి అనేటువంటిది ఫిజికల్ బాడీలో ఉండేది కాదు, సూక్ష్మ శరీరంలో ఉంటుందన్నాం. ఇందాక మనకి ఎన్ని శరీరాలు అన్నాం? ఎన్ని? ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాక మర్చిపోయారా? మీరు మర్చిపోరు. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం. అర్థమైందమ్మా? 2వ శరీరంలో ఇక్కడ స్థూలము తర్వాత సూక్ష్మ శరీరంలోనే సుషుమ్నా నాడి ఉంటుంది. ఆ సుషుమ్నా నాడిని ఆశ్రయించి 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ 7టిలో 6టిని మనం దాటాలి. 6టిని మనం దాటాలి. ఆ 6టిని దాటితే 7వ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఈ 6టిని దాటించడానికి ఒక్కో చక్రం కాడ ఒక్కో అధిదేవత ఉంటారని చెప్పారు. వాళ్ళని దొరలు అని చెప్పారు. అధిదేవత ఆ ఎనర్జీ మీరు వినే ఉంటారు. మీరు యోగా బుక్స్ కానీ వాటిని ఏమైనా చూసారనుకోండి, 6టిని 6 చక్రాలు మన శరీరంలో ఇలా కూర్చుంటే ఆసన స్థానం కాడ నుంచి శిరస్సు వరకు ఉంటుందన్నమాట. ఒకటి సుషుమ్నా నాడిలో ఫస్ట్ ఏముంటుంది? ఆసన స్థానంలో మూలాధార చక్రం ఉంటుంది, తర్వాత స్వాధిష్టాన చక్రం, తర్వాత మణిపూరక చక్రం నాభిస్థానంలో, హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంటుంది, కంఠస్థానంలో విశుద్ధి చక్రం ఉంటుంది, బొట్టు పెట్టుకునే కాడ ఆజ్ఞా చక్రం ఉంటుంది, మాడ దగ్గర సహస్రార చక్రం ఉంటుంది. ఓకే, ఐడియా ఉంది కదా? వీటినే శక్తి కేంద్రాలు అన్నారు. వీటినే చక్రాలు అని చెప్పారు. వీటిని ఏమన్నారు? చక్రాలు అన్నారు. ఈ చక్రాల బండి మీద మనం వస్తున్నాం. 6 చక్రములు కలిగిన బండి అంటే ఇది. 6 చక్రాల బండి అంటే ఇది. ఈ 6 చక్రాలు ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ అనేటువంటి 6 చక్రాలే ఈ బండికి ఉన్నటువంటిది. 6. 7వ స్టేషన్లో ఎరిగే దొర ఉన్నాడట. ఎవరున్నారు? ఎరిగే దొర. అంటే ఎరగటం అంటే మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నా. ఎరగటం అంటే మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నా. అంటే ఎరగటం అంటే ఏంటి? ఇది మీకు అర్థమైందమ్మా? ఫోన్. ఇదేంటది? ఫోన్. అవునా? ఫోనా? చాక్లెట్ ఇది ఏంటది? పెన్ కదా. అంటే నేను ఫోన్ అని చెప్పినా కానీ, నేను చాక్లెట్ అన్నా కానీ, కాదు గురువు గారు ఇది పెన్ అన్నారు మీరు. ఇది పెన్ అంటే ఇది పెన్ను అని చెప్పి మీ లోపల ఏదో ఒకటి ఉంది కదా, ఎరిగేది ఉందా లేదా? ఆత్మ ఎరుగుతుంది కదా. ఆ ఆత్మ అదే ఎరిగేది. ఆ ఆత్మ ఎక్కడుంది? 7వ చక్రంలో ఉందట. ఆ ఎరిగేది లోపల నుండి ఎరిగేది ఏ చక్రంలో ఉంది? 7వ చక్రం ఎక్కి చూచితే ఎరుకని దొరగారు ఉన్నారండి. ఎంత వండర్ఫుల్గా చెప్పారమ్మా. మామూలు పాటల్లో మనకు అర్థమయ్యేది చెప్పారు. మామూలు పాటల్లోనే మనకు అర్థమయ్యే, మన పాటలు చదువుకుంటూ పోవడమే కాకుండా ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు కాస్త పట్టి చూద్దాం. ఆ పట్టు దొరుకుద్ది. పట్టి చూస్తే ఏమవుతుంది? పట్టు దొరుకుతుంది. పట్టు ఎందుకు పట్టు ఎందుకు గురువుగారు పట్టు దొరికితే జారిపోకుండా ఉంటాం. పట్టు దొరకకపోతే జారిపోతాం. కొంతమంది వచ్చిన తర్వాత ఏముందండి ఇందులో ఏమి లేదని పోతుంటారు. ఎందుకు? వాళ్ళకి పట్టు దొరకపోతే జారిపోతారు. పట్టు దొరికితే గట్టిగా పట్టుకొని ఉంటారు. మనందరం అలా గట్టిగా పట్టుకొని ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇంతకీ మనం ఏం తెలుసుకున్నాం? లోపల ఆత్మ ఉన్నది. అది ఈ క్షేత్రము లోపలే ఉంది. దాన్ని పట్టుకోవాల్సింది మనమే.
పంచకోశములకు ఆవల, పంచకోశాలకు ఆవల, 6 చక్రాలకు పైన, 6 చక్రాలకు పైన ఆ యొక్క ఆత్మస్వరూపం అనేటువంటిది ఉన్నది. దాన్ని మనం తెలుసుకునేందుకే ఈ యొక్క ప్రాణాయామ సాధన లేకపోతే శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని వారు మనకు ఏర్పాటు చేశారు, తెలియచేశారు అనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకొని ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఆ స్థితి చేకూరుతుంది. లేకపోతే అది ఇంకోటి ఏమంటారంటే మీరు వినే ఉంటారు, మళ్ళొకసారి గుర్తు చేస్తా. దేహి దేహము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, మీ ఇబ్బందికరంగా లేవుగమ్మ, పదాలు తెలిసినాయేగా మీకు. మరి నేను మీకు అర్థం కాకుండా నేను చెప్పట్లేగమ్మా. దేహము దేహి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, శరీరము శరీరం తెలుస్తుంది కదా. ఈ శరీరంలో ఆ ఆత్మను కట్టుంచాలి కదా, కట్టుంచాలా వద్దా? ఆ కట్టి ఉంచే దాని పేరు ప్రాణం. దేహిని దేహంలో నుంచి కదలకుండా కట్టి ఉంచే దాని పేరు ప్రాణం. అది ఇక్కడెక్కడే తిరుగుతుంటుంది, ఇక్కడెక్కడే మళ్ళా ఇక్కడిక్కడే తిరుగుతుంది అన్నది గాలి అనుకునేరు. గాలి వేరు, ప్రాణం వేరు. మళ్ళీ చాలామంది తెలియక గాలి ప్రాణం ఒకటే అనుకుంటారు. గాలి పోవటం వేరు, ప్రాణం పోవటం వేరు. గాలి పోతే ఆక్సిజన్ పెడితే బ్రతకాలి. ఒక ఆయన గాలిపోయింది, ఎటు చూసారు గాలిపోయింది అని చెప్పి హాస్పిటల్ తీసుకపోతే గాలి పెట్టారు. ఒక ఆయన అయితే ఆక్సిజన్ పెట్టిండు, ఒక ఆయన కారుకు పెట్టే గాలి పెట్టిండు అనుకోరాదండి. తెలియదుగా గాలి పెడితే గాలి పోయిందిగా, గాలి పెడితే బ్రతుకుతురని పెట్టిండు. మరి బ్రతుకుతురా? పోయింది ఏంటి? గాలే పోయింది, ప్రాణమా అంటే అదేంటి? ప్రాణం అంటే ఏంటి? అది ఎట్లుంటుంది? గాలి ప్రాణం ఒకటే అనుకుంటున్నాం మనం. గాలి వేరు, ప్రాణం వేరు. మీరు వినే ఉంటారు. మన శరీరంలో ఎన్ని ఉంటాయి ప్రాణాలు? ఉన్నాయా? ఒకటే ఉందా? ఇంకా ఎక్కువ ఉన్నాయా? మల్టిపుల్లా? గురుగారు చెప్పారు, శరత్ గారు చెప్పారు. ఎన్ని ఉన్నాయన్నారు? 5 ప్రాణాలు. ఇంకొకరు గారు ఇంకో 5, 10 చెప్పారు. ఛాన్స్ ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చెప్పొచ్చు, తప్పే ఉందమ్మా. ఎన్నేం చెప్పొచ్చు కదా. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానం. ఇవి 5. ఇంకో 5 వేసుకుంటే ఏంటి? నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. ఈ యొక్క 5 వాటిని ఉపప్రాణాలు అన్నారు. ఇవి పంచప్రాణాలు, అవి ఉపప్రాణాలు. మొత్తం 10 ప్రాణాలు ఎందులో ఉన్నాయి? ఏం గురువుగారు ఏడున్నాయో మాకేం తెలుసు. మీరు చదువుతున్నారు, పేర్లు ఉన్నాయన్నారు. ఉన్నాయన్నప్పుడు ఉన్నాయనకపోతే మళ్ళీ లేవంటే ఏ చిక్కు ఎంతెందుకు? ఊపితే తలకాయ ఊపితే సరే అనుకున్నాం. అర్థమైందమ్మా? మనలో 10 రకాల ప్రాణాలు ఉన్నా కానీ గుర్తించలేని స్థితిలో ఉన్నది లోకం. గుర్తించట్లేదు. మళ్ళీ పక్క వాళ్ళ శరీరంలోనా? ఓ గురువుగారు, ఇది మాకు సంబంధించిన పక్క వాళ్ళ శరీరంలో ఉన్న వాటికి గుర్తు చెబుతున్నారు. అది పక్క వాళ్ళది, మాకేం సంబంధం? మాకు సంబంధం లేదు. అలా కాదు కదా, మనలోనే. మీరు భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తారమ్మా, మీకు గుర్తు చేస్తానన్నమాట. అంటే ఎందుకు దీన్ని ఉదహరించారు అనేదాన్ని గుర్తు చేస్తానన్నమాట. రెండిటి పనితీరు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 15వ అధ్యాయంలో బోధన చేసేప్పుడు కూడా చాలామంది చదువుకుంటారు ఈ శ్లోకాన్ని. కొంతమంది బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. ఇది చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే ఇది చదువుతారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణ అపాన సంయుక్తః పచామ్యన్నం చతుర్విధం. మనం ఎన్ని రకాలు తింటున్నామని చెప్పారు? 4 రకాలు తింటున్నామని చెప్పారు. మరి మీరేమి తింటున్నారో నాకు తెలీదు. అర్థమైందా?
పచామ్యనం చతుర్విధం అంటే భక్ష భోజ్య లేఖ్య శోచ్య అని చెప్పి మనకి మహాత్ములు చెప్తారు. 4 రకాలంటే కొరికి తినేయి, నమిలి తినేయి, మింగేయి, తాగేయి, ఇట్లా అనమాట. 4 రకాలంటే కేటగిరీస్ చెప్పారనమాట. ఈ 4 రకాల ఆహారాలు ఎవరు తినేది? తినేది ఎవరు? మీరు కాదా? మీరే, మనమే తినేది. తినేది ఎవరు? మరి మనం తింటే మరి గ్రైండింగ్ మనం చేస్తున్నామా? ఇది మనం గుర్తించాలి. సపోజ్ ఉదాహరణకు మీరు మీ ఇంట్లో గ్రైండర్ ఉందనుకోండి, ఇడ్లీ పప్పు గ్రైండర్లో పోసారు, మీరు ఫంక్షన్కి వెళ్ళొచ్చారు, పిండి రెడీ అయ్యిద్దిగా. అంటే గ్రైండర్లో పప్పు వేసి ఫంక్షన్కి వెళ్ళొస్తే పిండి రెడీ కాదా? ఇడ్లీ వేసుకోవేది కదా? కాదు. ఎందుకు అంటే రుబ్బేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. రుబ్బేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అవసరం లేదా మీకు? అలాంటివి ఉన్నాయా మీకు? వాటంతా అవే రుబ్బుకొని వాటంతే అంటే అవే పిండి తయారు చేసి దోశలు ఇడ్లీలు ఇచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు కదా. అలాగే ఈ శరీరం అనేటువంటి గ్రైండర్లో మీరు డిన్నర్కి వెళ్ళినప్పుడు బజ్జీలు, లడ్డూలు, స్వీట్లు, హాట్లు మొత్తం ఫుల్ లోడ్ చేశారు. మీరంటే మీరు కాదు, బయట వాళ్ళు అనుకోండి. ఎప్పుడు మళ్ళీ నేను మీరంటే మీరు అనుకోమాకండి. ఎప్పుడు మీరు యోగులు, మితాహారులు, మిమ్మల్ని గురించి నేను మాట్లాడను. లోకంలో వాళ్ళు ఫుల్గా లోడ్ చేశారు. ఇంటికి వచ్చి గ్రైండింగ్ గురించి ఆలోచించలా, గ్రైండర్ లోపలేసారు, పడుకున్నారు. మరి గ్రైండ్ చేసింది ఎవరు? దాన్ని రుబ్బింది ఎవరు? దాన్ని ఫిల్టరైజేషన్ చేసింది ఎవరు? తిన్నటువంటి ఆహారాన్ని అన్నరసంగా మార్చింది ఎవరు? పిప్పిని బయటికి పంపించింది ఎవరు? అన్నరసాన్ని రక్తంగా మార్చింది ఎవరు? ఆ రక్తాన్ని శక్తిగా మార్చింది ఎవరు? ఆ రక్తాన్ని ఈ శక్తిగా మార్చి ఆ శక్తితో ఈ శరీరం అనేటువంటి యంత్రం నడవడానికి కారణభూతమైనటువంటి శక్తి పేరేంటి? అదే ఏమన్నారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణి. అర్థమైందమ్మా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత. అది ఎవరో కాదు, నేనే. వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం. అది నేనే మీ శరీరాల్లో ఉండి మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని చతుర్విధాలైనటువంటి 4 రకాల ఆహారాలన్నిటిని పచనం చేసి అన్నరసంగా మార్చి రక్తంగా మార్చి శక్తిగా మార్చి ఈ శరీరం అనేటువంటి యంత్రం నడవటానికి ఆధారభూతంగా ఉంది నేనే. ఎప్పుడు? ఎలా? ప్రాణ అపాన సంయుక్త. ప్రాణము అపానము అనేటువంటి 2 వాయువులను తీసుకున్నా. ఈ మొత్తం ఎన్ని చెప్పుకున్నాం? ఇందాక ఎన్ని చెప్పుకున్నాం? 10 గుర్తున్నాయి. సమానము, వ్యానము, ప్రాణము, ఉదానము, అపానము. ఓకే, ఇవి 5. నాగ, దేవదత్త, ధనుంజయ, కూర్మ, కృకుర. మొత్తం 10. 10 ఎన్ని తీసుకున్నారు? పరమాత్మ 2 తీసుకున్నారు. 2 తీసుకొని డైజెషన్ క్రియ చేస్తున్నారు. ఎవరు చేసేది ఇదంతా? పరమాత్మే చేస్తున్నారు. ఒక్క క్వశ్చన్ అడిగి కంక్లూషన్ చేస్తా, మీకు అర్థమైద్ది. అయినా కానీ ఒకసారి అడుగుతున్నా. నేను కూర్చున్నా కాబట్టి అడగాలి కాబట్టి అడుగుతున్నా, మీరేం అనుకోవద్దు. అర్థం? ఇప్పుడు ఇంతకు మీ శరీరంలో ఆత్మ ఉందా? మీరున్నారా? అంటే దేవుడు ఉన్నాడా? మీరున్నారా? అంటే దేవుడు పేరు విన్నారా ఎప్పుడన్నా? దేవుడు అని ఆయన ఉంటాడా? ఉండడా? ఏమో గురువు గారు ఉంటాడంటే ఏమంటారో, లేడంటే ఏమంటారో అనేది అనుకోరు కదా. దేవుడు అని కూడా అనుకుంటాంగమ్మా, అనుకుంటాంగా. ఉంటాడు కదా దేవుడు, ఉంటాడా లోపల? ఉంటాడు కదా దేవుడు కూడా ఉంటాడు కదా. ఓకే, మనం కూడా ఉంటామా? లేవా ఇందులో? దేవుడు ఒక్కడే ఉంటాడా? మనం కూడా ఉంటామా? దేవుడు ఒక్కడే ఉంటాడు, మనం ఉండమా? అంటే మనం దైవం కంటే భిన్నం కాదు. ఇందులో ఉన్నటువంటి ఆత్మ దైవం కంటే భిన్నం కాదు అనేటువంటి జ్ఞానం దృఢమైతే చాలు, సాధన కంక్లూడ్ అయినట్టే, సాధన కంప్లీట్ అయినట్టే. అయితే వారు చెప్పారు, మీ పేరు స్వామి? మురళీకృష్ణ గారు కరెక్ట్గా చెప్పారు. నేను దైవం కంటే భిన్నం కాదు, అహం బ్రహ్మాస్మి అంటే ఇదే.
అహం బ్రహ్మస్మి అంటే ఇది. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పిన, ఏమాత్మ బ్రహ్మ అని చెప్పిన, తత్వమసి బ్రహ్మ అని చెప్పిన, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పిన ఇదే. బ్రహ్మము కంటే నేను, ఆత్మ కంటే నేను భిన్నం కాదు. ఒక్కటే ఆత్మ, నేను ఒక్కటే. బ్రహ్మము నేను ఒక్కటే. దైవము నేను ఒక్కటే. జీవుడు దేవుడి కంటే భిన్నంగా లేడు. ఈశ్వరుడు జీవుడి కంటే భిన్నంగా లేడు. జీవో బ్రహ్మైవ నా పరహ అన్నారు శంకరాచార్య వారు ఈ విషయాన్ని. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్పి శంకరాచార్య వారు చెప్పింది కూడా ఇదే మెసేజ్. ఓకే, మీరు ఆత్మస్వరూపమైతే, మీరు దైవమైతే, ఇక్కడ మనం అందరం గుర్తించాల్సింది ఒక్కటి గుర్తు చేసి కంక్లూషన్ చేస్తామా. మీరు దైవమైతే దైవానికి ఉన్నంత వెయిటేజ్ మీకుందా? తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకారా లోకం? ఒప్పుకుంటారు కదా. కాశీ విశ్వేశ్వరుణ్ణి దేవుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? భద్రాచలం శ్రీరామచంద్రమూర్తిని దేవుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా లేదా? మరి శరత్ గారిని దేవుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రాఘవ గారిని దేవుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మరి మురళీకృష్ణ గారిని దేవుడు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఓకే, మనమందరం ఒప్పుకున్న వాళ్ళందరూ ఏడకొచ్చారు, ఒప్పుకోని వాళ్ళందరూ బయటే ఉన్నారు. ఒప్పుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ఒప్పుకోని వాళ్ళందరూ అర్థమైందమ్మా? అంటే శ్రీ మహావిష్ణువు ధ్యానం చేసి పట్టుకున్నది ఎవరినంటే తన స్వరూపాన్ని. పరమేశ్వరుడు ధ్యానం చేసి పట్టుకున్నది తన స్వరూపాన్ని. మనం కూడా ధ్యానం చేసి పట్టుకుంది ఆ స్వరూపాన్ని. ఉన్నది ఒక్కటే స్వరూపం, ఉన్నది ఒక్కటే స్వరూపం. ఆ స్వరూపాన్ని నేను దర్శించాను, ఆ స్వరూపాన్ని నేను అనుభూతి చెందాను. ఆ స్వరూపం కంటే భిన్నంగా మరొకటి లేదు. ఆత్మనోరణ్య నకించిత్, బ్రహ్మణోరణ్య నకించిత్. బ్రహ్మము కంటే భిన్నముగా, ఆత్మ కంటే భిన్నముగా కించిత్ పదార్థము కూడా లేదు. లోపల వెలుపల అంతటా అదే ఉంది. లోపల వెలుపల అదే ఉంది. భగవద్గీతలో 13వ అధ్యాయంలో పరమాత్మ ఒక మాట అంటారు, బహిరంతస్య భూతానాం అచరం చరమేవచ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఎక్కడున్నది? బహి అంటే బయట ఉంది, అంతః అంటే లోపల ఉంది. లోపల అదే ఉందట, లోపల అదే ఉంది, బయట అదే ఉంది. చరాచరం, కదిలే వాటి యందు అదే ఉంది, కదలని వాటి యందు కూడా అదే ఉంది. బహి అంతః, బహిరంతస్య భూతానాం, సమస్త ప్రాణులన్నింటి యందు, జడ పదార్థాల యందు కూడా, అచరం చరమేవచ, కదిలే వాటి యందు కదలని వాటి యందు అంతటా ఆ స్వరూపమే నిండి నిబిడీకృతమైంది. మీరు విన్నారు కదా పద్యం చిన్నప్పుడు, ఇందు గలడు అందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రణిని వింటే. చిన్నప్పుడు పద్యం నేర్చుకోలేదమ్మా, మనకు నేర్పలా? ఎస్, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఎవరు చెప్పారు? శ్రీరామదాస్ చెప్పారు. సర్వంలో దైవాన్ని ఉన్నాడా లేడా? ఇప్పుడేగా చెప్పుకుంది. అంతటా భగవత్ స్వరూపమే ఉంది. మన సాధన ఎలా ఎదగాలి, మనం సాధనలో పీక్ స్టేజ్కి వెళ్ళినట్టు ఎలా గుర్తు అంటే ఒక్క మాట చెప్పి కంక్లూషన్. పీక్ స్టేజ్కి వెళ్ళినట్టు ఎలా గుర్తు అంటే, మీరు కళ్ళు మూసుకొని మాత్రమే కాకుండా కళ్ళు తెరిచి కూడా ఆ స్వరూపాన్ని దర్శించగలగటమే ఫైనల్ స్టేజ్. ఇప్పుడు దైవం అంటే ఎక్కడున్నారని అనుకుంటున్నారు? కళ్ళు మూసుకొని లోపల చూస్తున్నాం. దేవుడు ఎక్కడున్నా, ఆత్మ ఎక్కడుందంటే కళ్ళు మూసుకొని లోపల చూస్తున్నాం. ఇది ఫస్ట్ స్టేజ్. ఇది అందరూ చేసేదే. యోగి, జ్ఞాని, సిద్ధపురుషులు, పత్రిజీ గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోమ్మా, వాళ్ళు ఎలా చూస్తారు? బయట కూడా వాళ్ళు కళ్ళు మూసుకొనే కాదు, కళ్ళు తెరిచి కూడా అదే స్వరూపాన్ని చూడగలుగుతారు.
బయట లోపల అంతటా ఆ స్వరూపాన్నే చూడగలగాలి. అంతటా అదే స్వరూపం ఉన్నప్పుడు, అంతటా అదే స్వరూపానుభూతి నీకు కలిగినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోవడం ఎందుకు? అంటే బయట ఉన్నది ఆత్మ కాదా? బయట ఉన్నది పరమాత్మ స్వరూపం కాదా? ఇప్పుడు ఇందాక అనుకున్నాం, అంతటా అదే ఉందనుకున్నాం కదా, అంతటా అదే స్వరూపం ఉందని అనుకున్నావా లేదా? కళ్ళు మూసుకొని ఎప్పటి వరకు చేయాలి అంటే అంతటా ఉన్న స్వరూపాన్ని చూసే సామర్థ్యం పెరిగేదాకా కళ్ళు మూసుకొనే చేయాలి. అంతటా దర్శించేటువంటి సామర్థ్యం మనకు పెరగాలన్నమాట. ఫ్యాన్ లాగానే కనబడి, మైక్లా కనబడి, పెన్నులాగా కనబడి, కుర్చీలాగా కనపడుతూ ఉన్నంతసేపు సాధన చేస్తూనే ఉండాలి. అత్తగారు లాగానే కనబడి, కోడలు గారిలాగానే కనబడి, బంగారం లాగానే మీకు పదార్థాలుగానే కనిపిస్తూ ఉన్నంత వరకు మెడిటేషన్ చేస్తూనే ఉండాలి. పదార్థాల వెనుక ఉన్న యథార్థాన్ని పట్టుకునే సామర్థ్యం పెరిగినప్పుడు ఇంక మీరు సాధన ఆపచ్చు. అందరు సాధన చేస్తున్నా కానీ మీరు సాధన చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రావక్కర్లేదు. మీరేమని అనుకోవద్దు, సార్ నేను రావద్దని అంటున్నారని ఫీల్ అవుతారా? సత్యమే కదా. ఎప్పటి వరకు రావాలా ఈ ఆశ్రమానికి? ఎప్పటి వరకు రావాలంటే పదార్థంలో ఉన్న యథార్థాన్ని పట్టుకోగలిగినంత వరకు. అలా పట్టుకున్నప్పటికి రావాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా మనం రావాలి. చాలామంది ఏంటంటే ఒక లిమిటేషన్, ఒక చైతన్యం అనేటువంటిది ఒక లిమిటెడ్గా ఉందనుకుంటున్నారు. ఒక శరీరానికి మాత్రమే పరిమితమైందనుకుంటున్నారు. ఒక విగ్రహానికి మాత్రమే పరిమితమైందనుకుంటున్నారు. ఒక యంత్రానికి మాత్రమే పరిమితమైందనుకుంటున్నారు. ఒక దేవాలయానికి మాత్రమే పరిమితమైందనుకుంటున్నారు. అలా ఒక ఆవరణకు ఒక పరిమితి కలిగి, ఒక పరిధి కలిగి ఉన్నది అనేటువంటి స్థితి నుంచి అపరిమితమైనటువంటి, అవతులు లేనటువంటి ఆ స్థితి వరకు సాధకుడు ఎదిగినప్పుడు ఇంకా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడు మనం ఈ యొక్క శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ఆశ్రమం యొక్క ఇక్కడికి వచ్చిన దానికి ప్రయోజనం చేకూరినట్టు. అంటే పీక్ స్టేజ్, అది లాస్ట్ స్టేజ్. అక్కడికి మనం రావాలి. అక్కడికి రావటం కోసం ఎవరు సపోర్ట్ చేయాలి? ఒకటి, మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందేంటి? దానికోసం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే డబ్బులు ఇవ్వటం అని కాదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైం. ఏమి ఇవ్వాలా? టైం. ఈ ప్రపంచంలో మనకి ఎవరు ఇవ్వలేంది. ఈ ప్రపంచంలో మనకి ఏమండి గురువుగారు నాకు ఒక 50 రోజులు ఎక్కువ కావాలంటే నేను ఇవ్వగలుగుతానా? నేనేమి ఇవ్వలేను. మనకి ఎన్ని రోజులు ఆయన ఇచ్చారో, ఎవరిచ్చారు? మీకు ఎవరు ఇచ్చారా? ఏమైనా ఇచ్చారా? ఇన్ని రోజులు ఈ లోకంలో ఇన్ని రోజులు ఉండాలని డిసైడ్ చేసి మనకి పంపించారు కదా. ఒక ఆయన పంపించారా లేదా? ఏమో గురువుగారు మమ్మల్ని ఎవరూ పంపించలేదు, మా అంతరం ఏమి వచ్చినామని మీరు అనుకున్నా ఓకే. కాదులే ఒకళ్ళు పంపించారని అనుకున్నా ఓకే. దానికంటే ఎక్స్టెండ్ అవ్వవు రోజులేమి. ఎప్పుడు రోజులు ఎక్స్టెండ్ అవుతాయి? ఎప్పుడు రోజులు ఎక్స్టెండ్ అవుతాయి అంటే మన యొక్క ఆయు ప్రమాణాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కొలిచారు. ఎలా? ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కొలిచారనమాట. అంటే 80 సంవత్సరాల ఆయు ప్రమాణానికి ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవాలని చెప్పి మనకు ఇచ్చారు. అయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగాన్ని తగ్గించుకుంటే, ఆయుష్ పెరుగుద్ది. మీకు వినే ఉంటారు, చాలా మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది వీరు చెప్పిన దాన్ని బట్టి. గ్రేట్. ఎందుకంటే కుక్కలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ కాలం బతుకుతాయి. ఏనుగు కానీ తాబేలు కానీ వాటి ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క వేగాన్ని తగ్గించుకోవటమే ధ్యానం యొక్క లక్ష్యం. ఎందుకు ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క వేగాన్ని తగ్గించుకోవాలి అంటే మనకు ప్రాణానికి మనస్సుకు దగ్గర సంబంధం ఉంది. దేనికి? ప్రాణానికి మనస్సుకు దగ్గర సంబంధం ఉంది. ప్రాణాన్ని ఆపితే మనసు ఆగుద్ది, మనసును ఆపితే ప్రాణం ఆగుద్ది. మీరు మనసుని కంట్రోల్ చేశారనుకోండి, ప్రాణం ఆటోమేటిక్గా, ప్రాణాన్ని కంట్రోల్ చేశారనుకోండి మనసు.
అంటే మనస్సుకి ప్రాణానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాంటిది. అవి రావటం ఒకేసారి వస్తాయి, పోవటం కూడా ఒకేసారి పోతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే, యోగులు చేయవలసినటువంటి సాధనలో అత్యంత ప్రధానమైనటువంటి దాన్ని ఏమని చెప్పారంటే పావును పట్టుకోవాలన్నారు. ప్రాణాన్ని పట్టుకోవడం. పావును పట్టుకోవడం అంటే ప్రాణాన్ని పట్టుకోవడం. అయితే ప్రాణాన్ని ఎంతసేపు నిలిపి ఉంచుతూ మీరు అంటే పత్రిజీ గారి దాంట్లో కుంభకాలు లేవు, నేను గమనించా. కుంభకాలు లేవు, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మీరు హిమాలయాల అటు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది యోగులు మీరు గమనించితే ఒక్కసారి ప్రాణాన్ని తీసుకుంటే కొంత నెలకి, 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 12, 18, 20 సంవత్సరాలు కూడా ఒక్క ప్రాణాన్ని పీల్చుకొని ఒక్క ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది కుంభకం. అలా చేసేవాళ్ళు ఉంటారు. వీరు అలా చెప్పలేదు. ఎందుకంటే అలా చేయవలసినటువంటి అవసరం లేదు. మనకి అలా చేసే అవకాశాలు లేవు. అలా చేయటం తప్పని కాదు, కానీ వాళ్ళ గురువులు అలా చెప్పారు, వాళ్ళు అలా సాధన చేశారు. దానికి కూడా వాళ్ళు పూర్వజన్మ కర్మఫలం ఏదైతే ఉన్నదో, ఆ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారానికి అనుగుణంగా వాళ్ళు అట్లా అడుగులు వేశారు. మనం మన పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉన్నదో ఆ సంస్కారానికి అనుగుణంగా ఈ మార్గంలోకి వచ్చి అడుగులు వేస్తే ఇలా సాధన చేయటం అనేటువంటిది జరిగింది. ఒకటేంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగాన్ని కంట్రోల్ చేస్తే ఏమవుతుందంటే మనసు నిశ్చలత్వాన్ని పొందుతుంది. మనస్సు నిశ్చలత్వాన్ని పొందితే ప్రయోజనం ఏంటి? మనసు నిశ్చలత్వాన్ని పొందితే కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పే కదా, సుషుమ్నా నాడి అడుగు భాగంలో కుండలిని శక్తి ఉంటుంది. మూలాధార చక్రానికి సమీపంలో కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి ఎప్పుడు సహస్రార చక్రంలోకి పైకి వెళ్తుంది, ఊర్ధ్వ గమనం ఎప్పుడు చేస్తుంది అంటే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే. మనసు నిశ్చలంగా ఉంటే ఆటోమేటిక్గా అది పైకి వెళ్తుంది. అర్థమైందమ్మా? ఎవరి మనసు నిశ్చలంగా ఉంటుందో వాళ్లకు ఆ కుండలిని శక్తి ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. ఆ మనసు నిశ్చలంగా ఉండాలంటే మీరేం చేయాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను సమస్థితిలో ఉంచితే చాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగాన్ని సమస్థితిలో ఉంచితే మనసు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు ఆటోమేటిక్గా కుండలిని శక్తి పైకి వెళ్తుంది. అందుకే పత్రిజీ గారు ఇంత సులువైనటువంటి విధానాన్ని మనకు అందించారు. అర్థమైందమ్మా? దీనికోసం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది తెలియక రకరకాల పద్ధతుల్ని అనుసరించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాలా సింప్లిసిటీ. ఎందుకంటే అందరూ ఆచరించడానికి వీలైనటువంటి పద్ధతి అన్నమాట. దీనికోసం ఏం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఎంత ఇబ్బంది ఉంటుందమ్మా? ఏముంది దీంట్లో? కూర్చోవటమే కదా. ఇందాక మీకు స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాను. కూర్చోవడం అంటే ఫ్లెక్సిబిలిటీలో కూర్చుంటున్నాం. పతంజలి మహర్షి కూర్చోవటం అనే దానికి ఆసనం అనేటువంటి క్రియ చెప్పారు. ఎన్నో సాధన పతంజలి చెప్పింది? అష్టాంగ యోగంలో 3వది. 1 యమము, 2 నియమము, 3వది ఆసనము, 4వది ప్రాణాయామం. ప్రాణాయామం ఎప్పుడు చేయాలంటే 4th స్టేజ్లో యమము నియమము అయిన తర్వాత కూర్చోవటం రావాలన్నారు. ఇట్లే నేను ఎక్కడో వెళ్తే కూర్చోవడం రావాలంటే, ఏం గురువుగారు మాకు ఆ మాత్రం కూర్చోవడం రాదా, అది కూడా నువ్వు చెప్పాలా అన్నారు. మేము ఆశ్రమం కట్టి 10 ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు వచ్చి నేను కూర్చోవడం గురి చెబుతున్నారా అన్నాడు. అంటే పతంజలి చెప్పిన కూర్చోవడం ఏంటమ్మా, శరీరం ఎక్కడ కూర్చుందో మనసు కూడా అక్కడే కూర్చోవాలి. అది ఆయన చెప్పింది. పతంజలి మహర్షి చెప్పినటువంటి కూర్చోవటం అంటే ఏంటి అర్థం? శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మనసుని ఇంకో చోట కూర్చోబెట్టద్దు. ఇప్పుడు శరీరాన్ని తీసుకొచ్చి ఏడ కూర్చోబెట్టి అబ్బా వనభోజనాలకు పోకుండా అయితేనే ఇవ్వాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడ చెట్ల చుట్టూ తిప్పిన వరకు ఏం ఉపయోగం ఉంటుంది? అక్కడికి ఎమ్మెల్యే వచ్చే, ఎంపీ వచ్చే, ఫ్రెండ్స్ వచ్చే, అక్కడ ఎంటర్టైన్మెంట్ అంతా మిస్ అయ్యి అనవసరంగా వచ్చి శరీరాన్ని ఏడ కూర్చోబెట్టాల్సి వచ్చిందని చెప్పి మనసును ఆడాడ తిప్పినవనుకో ఉపయోగం ఉంటుందా? ఆసనం అంటే అది రావాలన్నారు. ఏం రావాలా? శరీరాన్ని ఎక్కడ కూర్చోబెడతామో మనసును కూడా అక్కడ కూర్చోబెట్టాలి. ఇది ఆసనం. కూర్చోవడం అంటే కదలకుండా కూర్చోవడం అని కాదు. శరీరం అటు కదిలినా ఏం కాదు, ఇది కదిలినా ఏం కాదు. అంటే ఋషులు మనకు పద్మాసనం అని చెప్పారు. అది మనకి పత్రిజీ గారు దాన్ని చేసేసారు. ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు కాబట్టి
ఎక్కువ మందితో ఇది చేయించాలి అనేటువంటి లక్ష్యం వారికి ఉంది కాబట్టి పద్మాసనాన్ని తీసేస్తారు. కానీ యోగ సాంప్రదాయంలో పద్మాసనాన్ని వాడతారు. ఒకవేళ మీకు చేతనైతే పద్మాసనం కూడా వాడచ్చు. లేదా ఫ్లెక్సిబిలిటీ, సుఖంగా ఉండాలి, మీరు కంఫర్ట్ జోన్లో కూర్చోవాలి, కంఫర్ట్ జోన్లో కూర్చోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇది ఇంపార్టెంట్ శ్లోకం. యోగులకు చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ శ్లోకాలు భగవద్గీతలో ఇదొకటి. చెప్పేమన్నారు? ఆత్మసంస్థం మనం కృత్వా, ఆత్మసంస్థం మన కృత్వా, ఈ యొక్క మనస్సును ఆత్మయందు స్థాపించండి. ఎప్పుడు? సమంకాయ శిరోగ్రీవం. అది శరీరాన్ని కింద కూర్చోబెట్టారా, పైన కూర్చోబెట్టారా, మీ ఇష్టం, ఎక్కడైనా కూర్చోబెట్టండి. వెన్నెముక నిటారుగా ఉండేట్టు కూర్చోండి. ఇక చాలామంది ఏలబడుతుంటారు. ఏలబడకూడదు. మీ యోగులు ఏలబడకూడదు. యోగులు వెన్నెముక నిటారుగా నిల్చోబెట్టి కూర్చోవాలి. మెడ వంచకూడదు, వీపు వంగకూడదు, మెడ వంగకూడదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. ఎప్పుడైనా ఎడం కాలు మీద కుడి కాలు వేసుకోండి, ఎడం చెయ్యి మీద కుడి చెయ్యి పెట్టుకోండి. ఓకే, ఇలా చేసింది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం. మనసును నిశ్చలంగా ఉంచండి, అటు ఇటు పోనీమాకండి. సంప్రేక్ష నాసికాగ్రం, ఇది ఇంపార్టెంట్. భగవద్గీతలో పరమాత్మ చెప్పారు, పత్రిజీ గారు కూడా అదే చెప్పారు. నీ యొక్క నాసిక యొక్క కొనయందు, నాసిక అంటే ఏంటమ్మా? ముక్కు కొనయందు, ముక్కు కొనయందు దృష్టిని కేంద్రీకృతం చేసి ఉంచండి. దిశశ్చ నవలోకయన్, దిశశ్చ నవలోకయన్. నీ యొక్క మనసుని అటు ఇటు పోనీయకుండా శ్వాస మీదనే, ముక్కు కొనయందే లోపలికి వెళ్ళే ప్రాణాన్ని, బయటికి వచ్చే ప్రాణాన్ని గమనిస్తూ ఉంటండి చాలు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా 6వ అధ్యాయంలో సూచించారు. ఇదే చెప్పింది భగవద్గీతలో. చెప్పిన దాన్నే పత్రిజీ గారు చెప్పారు, ఒక సిద్ధాంతం చేసి చెప్పారు. ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. అపి చింతయేత్ నకించిత్. నీ మనస్సును ఆత్మయందు స్థాపించి కించిత్ కూడా బయటికి పోకుండా చూడండి. కించిత్ కూడా. ఎమ్మటే వస్తా గురువుగారు, ఎమ్మటే వస్తా. మా పిన్ని షాపింగ్ మాల్కి వెళ్ళింది నెక్లెస్ కొనడానికి, ఎమ్మటే ఇప్పుడే వస్తా. లేదు, అట్లా కుదరదన్నారు. ఇక్కడ కించిత్ కూడా బయటికి వెళ్ళొద్దన్నారు. నా కించిత్ అపి చింతయేత్, చింతించొద్దు. అపి చింతయేత్ నా కించిత్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఆత్మసంస్థం మనఃకృత్వా, మనసును ఆత్మయందే స్థాపించి ఉంచాలి. ఇది లక్ష్యం. అర్థమైందమ్మా? మీ అందరికీ తెలుసు. కానీ పరమాత్మ మరి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి మరి కృష్ణకుమార్ గారు, రాఘవ గారు, శరత్ గారు మరి ఆహ్వానించాను. మీ అందరి యొక్క మరి దర్శనం అయింది. మరి పరమాత్మ ఈ సందర్భంగా మరి 2 వాక్యాలు పలికించారు. మరి పలికినటువంటి వాటిల్లో మీకేమైనా ఉపయోగపడితే దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసి ఆచరించుకోండి. తెలిసినవి అయితే గుర్తు చేసుకోండి, తెలియనిది ఏమైనా ఉంటే ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క ఆశ్రమం ప్రారంభమైన తర్వాత మరి మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చేటువంటి అవకాశం మరి ఆ పరమ గురువులు మనకి అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అలాగే మీకు అందరికీ కూడా నా యొక్క జైగులు అర్పిస్తూ సెలవు. జయ ఇతల సద్గురు ప్రో మహారాజ్కు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై. జయ ఇతల సద్గురు ప్రో మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.